హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి ముచ్చట్లు అండ్ కామెడీ. దోస్తులు, ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియో చూసే ముందు లైక్ చేయండి దోస్తులు. దోస్తులు ఊక అడుగుతున్నాను, ఏమనుకోకుర్రి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా, నేను కూడా అందుకని అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి దోస్తులు. ఈరోజు వీడియో వచ్చేసి ప్రేమను గెలిపించుకున్న జంట కానీ జీవితాన్ని, ఎపిసోడ్ 13 అన్నమాట. వీడియోలోకి వెళ్దాం పదండి. ఏడిపోతున్నవే? నేను పని దోలాడుకొచ్చుకున్నా నిన్న, ఇవాళ రమ్మన్నారు పోతున్నా. ఏం పని? అదే అన్నం తినే అంటారు, ప్లాస్టిక్ అంటలుండో అవి తయారు చేస్తారంట. ఈ పక్క ఇండ అందుకి మందు పడతారంట, పోతున్నా. అవునా, నాకు శాతగాక నువ్వు పనికి పోవాల్సి వస్తుంది. ఊళ్ళున్నా ఏదో ఒక పని కోదుంగా అయ్యా, ఏమైతుంది ఇక ఇంట్లో వెళ్ళాలగా. నువ్వు చేసిన రోజులు చేయలేదా? చేసి నీ రక్కర్లే అలసిపోయినాయి. చాలు తీసేసిన కాడికి. ఇంక ఇప్పుడు సంపాదించి ఊరికి పెట్టేది ఉంది. అయిపోయి ఉన్నొక్కడు వాయే. ఆ బిడ్డ ఆమంతలా బతికితే అదే 10,000. నీకు అన్నం కూడా వెట్టి పెట్టినాడా? తిను చిన్నగా. సరే. ఏడిపోతున్నావే? ఇప్పుడే వస్తున్నావా? నిన్న మధ్యాహ్నమే పోతీవిగా బిడ్డ, మళ్ళీ అప్పుడే ఇయ్యాలి వచ్చినావు. రావద్దా? అట్లా కాదు, నిన్ననే పోతీవిగా, మళ్ళీ ఇంత దూరం అయ్యే బాగానే వచ్చినావని అంటున్నా. ఇక వచ్చిన పిల్లలేరే, రాలేదు, తీసుకురాలే. పంపించారంట నా తోడు. నన్ను ఎల్లగొట్టిరమ్మా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఎల్లగొట్టిరే ఇంట్లో నుంచి వెళ్ళి. ఎందుకు? ఆపు ఏడు పాపు, చెప్పు. కూర్చోను ముందు, గావర చేస్తున్నావు. మంచినీళ్ళు తెస్తావు, తాగు. మంచినీళ్ళు తాగు ఫస్ట్. మొత్తం పెట్టినావు, గావర చేస్తున్నావు. తాగు ఆయన్ని కూడా. చాలే. ఏమైంది బిడ్డ? నేను మొన్న నాయన హాస్పిటల్ని చూపిస్తే అందుకు వచ్చినా అమ్మా. అయితే ఆ రోజు శివ నన్ను పంపించలే, నేనే పిల్లల్ని ఇష్టపెట్టి వచ్చేసిన. అయితే ఆ రోజు పొద్దుగాల శివ పనికి పోతా అంటే నేనే వద్దన్నా, ఇంటికాడనే ఉండు అని చెప్పి పిల్లల్ని ఇష్టపెట్టి వచ్చిన. అయితే సరే నువ్వు పనికో, నేను పిల్లల్ని తీసుకుపోతానంటే ఏ హాస్పిటల్ కొంటే తిప్పుతావు, అవసరం లేదని తిట్టిండు. మరి ఎందుకు వచ్చినావు బిడ్డ? మేము చూపించుకోపోదుమా? కాదే, నాకు జీవి గుంజదా, నా పానం కొట్టుకోదా? నాయన ఎట్లుండో చూడాలని నాకు ఉండదా అని? కాదే, మీరు ఎంత బాధపడుతుర్రో ఏమో అని నాకు జీవి గుంజి నేను వస్తా అంటే అస్సలు రానియకుంటే నేనే పోతా, ఏమైనా వేసుకోరని ఇరిగేసి వచ్చిన. అందుకు తిడతావురు ఇద్దరు. మా అత్త తిట్టింది నిన్న పోయినాక, ఈయన తిట్టిండు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నీ తిట్టిండు. మళ్ళీ ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎవడు ఉండని పోతున్నావో ఏమో మీ అమ్మగారింటికి, ఊక పోతా అని అంటున్నావు అని అన్నాడే. గంత మాట అన్నాడా? అవునే, అట్లా అన్నాడు. అందుకనే నేను వెళ్ళేసి వచ్చిన. నా పిల్లలు నాకు ఇర్రి, నేను కూలినాలు చేసుకొని అయినా సాదుకుంటా నేను పోతా మా అమ్మగారింటికి అని అంటే ఇస్తలేరు. అంకేం పుట్టింది రోగము? ఏం వచ్చి రానోడు ఉన్నట్టుండాడు. అంకేం పుట్టింది, రోగం పుట్టిందంటనా? నువ్వు గట్లా అంటే అందుకనే వెళ్ళేసి వచ్చిన. నేను నువ్వు చెప్పలే కానీ అంతాడ నాకు సుఖం ఎన్నడూ లేదు. ఎప్పుడు కొట్టుడు తిట్టుడు, ఏం పని చేయకపోవడు, సరిగా అన్నం కూడా లేదు వాళ్ళ ఇంట్లో. మా అత్త చేసిన కష్టంతోనే ఇంట్లో వెళ్ళదీస్తుంది, సరిగ్గా పని కూడా వేయడు. మరి నువ్వే ఆయమన్న సంసారాన్ని కాదనుకొని కాలదన్నీ పోతీవి కానీ ఎంత మంచి సంబంధం పెళ్లి చేసినామమ్మ నీకు. నీ రాత గట్లుంది. నైట్ ఆడ 9 గంటలకు 10 గంటలకు అట్లా బస్సు ఎక్కినా, ఇక ఇదిగో అయ్యింది వచ్చిన. చీకట్లు ఒక్కదానే వచ్చిన మా బిడ్డ. ఇంకేం చేసానే, శరానికి వచ్చిన. ఉంటే ఆడ ఉండు అని అంటారు కానీ ఏ ముఖం పెట్టుకొని ఉండా? ఆడంత మాట అన్నాక అనుమానం పెరగడానికి, అనుమానమే పెను ప్రమాదం అవుతుంది. ఆ అనుమానంతో ఇంకా నన్ను ఎట్లా చేస్తాడో, ఏం చేస్తాడో, కూడా చంపుతాడని భయంతో వచ్చిన. ఏం చేసావు? నీ రాత గట్లా రాసుకున్నావు, చెప్తినవైతివి. ఇప్పుడు నీ చేతులారా నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినావు, గతి లేకుండా అయినావు. అర్థం లేని జీవితం చేసుకున్నావు ఆ స్వాతి నువ్వు. ఒక్కనాడు చెప్తినవైతివి స్వాతి నువ్వు. అన్న చెప్పినవైతివి, మీ అమ్మ చెప్పినవైతివి, నేను చెప్పినవైతివి. ఆడెవడో చెప్పిండని ఆడెమ్మడి పోతివి. ఏంది బాధ ఇప్పుడు? ఇంకేం చేస్తుంది, దాని రాత అట్లా రాసింది, అట్లా జరిగింది. ఇక ఎవరి గతి లాస్ట్కి అమ్మ నాయననే గతి అవుతారు. ఉండి ఇన్నే
అంటుండు. మీ అమ్మ మీ మీ నాయన ఎన్నడన్నా నా పిల్లల్ని ఎత్తుకురా, నువ్వు ఏమన్నా ప్రేమతోని పోతున్నావు, అంతగానం ప్రేమ కొట్టుకోబోతుంది నీకు, వాళ్ళకేమో మన మీద ఉండదు కానీ నీకు అంతగానం ప్రేమ కొట్టుకోబోతుంది అని అంటుండే. నేను కాలు కడిగి కన్యాదానం చేసి ఇచ్చిందా నిన్నేమన్నానికి? ఆని పిల్లల్ని నేను ఎత్తుకుంటందుకు నాకు ప్రేమ కలగొద్దా? ఆని కులమేంది మన కులమేంది? ఆడు వేసంటోడు ఆని పిల్లల్ని అంటే ఎత్తుకొని ముద్దాడపోతున్నా కాదమ్మా. ఆని పిల్లలు అంటే ఏంది, నాకు కూడా పుట్టిరు కానీ నీకు ఉడితే ఎవరి వంశం అది? వాళ్ళ వంశమే కదా. మాతో కూడా చేసిన నీకు చేసిన అంటుంది ఒకటే, డెలివరీకి చేసిన పిల్లలకు చేసిన అని అంటుంది. చేయకపోతే ఏం చేస్తుంది? ఎవని పిల్లలు ఎవని గండం. గన్ని గన్ని మాటలు అనుకుంటే రోజు ఒక బాధ పెడుతురు. ఇక టార్చర్ భరించేదానికన్నా నా అంతలా నేను బతికేది నయ్యమని ఇక్కడికి వచ్చిన. అయితేమా ఎట్నో ఒక తిరిగి బతుకమ్మా, కూలో నాలో వేసుకొని బతుకుతాం. ఆనికెందుకు నువ్వు సాకిరి చేసేది? గిట్లనే బతుకుదాంతి. అందుకనే వచ్చిన, నా వల్ల కాలే ఆడుండు. ఇన్ని రోజులు దిగమింగుకొని బతికిన, ఎందుకంటే నా చేతులారా నేనే వేసుకున్నా. నాకు ఇక నేను పోతే ఇక్కడ నాకు ముఖం లేదు, నా ఇజ్జత్ పోతుందనే ఊకున్నా. ఇక అయిపోయింది, ఇన్ని రోజులు ఇజ్జత్ పోయింది, అన్న అయిపోయినాయి, ఇక అంత అయిపోయింది. ఇక నేను ఊనికి భయపడుకుంటూ ఉండలేననే ఇక్కడికి వచ్చేసిన. సరే స్నానం చేసి అన్నం తిని ఉండు, నాయన చూసుకో, నేను పనికి పోతున్నా. ఏం పని? అదే అంటలు ఉంటాయి, అంటల తయారీ దాంట్లోనంటే అన్ని మడత పెట్టాలి. వాళ్ళు అంటలు చేసిస్తారు, మడత పెట్టాలన్నట్టు. పక్కన బిల్డింగ్లోనే చేస్తారు. ఈ దగ్గరనే దొరికిందిగా ఏదో ఒక పని, కూలినాలు దొరికితే చాలనుకొని చెప్పొచ్చిన, రేపటి నుంచి వస్తా అని చెప్పొచ్చిన, నిన్ననే పోతీయాల. అవునా, సరే తీపిరప్పు. దోస్తులు ఇట్లనే ఒక నెల రోజులు గడిచిపోతుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ముత్తమ్మ ఏం చేస్తున్నావే? పని తీరిందా? నిమ్మలంగా కూర్చున్నావు. ఏం లేదక్క, పని తీరింది, పిల్లలు పడుకుర్రు, ఇక నేను ఏం చేయాలని కూర్చున్నా. తిన్నావానే? తిన్నక్క, నువ్వు తిన్నావా? తిన్నానే. ఏం కూరన్నావు? ఇక గడ బెండ చెట్లు వేసుంటే 2 బెండకాయలు కాసినాయి, అయ్యే ఉన్నా. అవునా, నాకు ఒకనాడన్న పెట్టపోతేవేంది బెండకాయలు? మా మట్టికే వెళ్ళినాయి అక్క, మళ్ళీ వెళ్ళినప్పుడు పెడుతుంది. శివేడి ఏమో ఏడేదలుగా పడ్డాడో ఏమో. ఎందుకే ఎడివేండు? నారు మీద పోతాను 2 రోజులు పోయిండు, పైసలు వచ్చినాయిగా, ఆ పైసలు పెట్టి తాగుడు, ఇంకేముంది. అవునా, ఒక ఇద్దరికో ఏమో కట్టిందంట అప్పులు, అంతే, మిగతా అన్నీ తాగుడే. స్వాతి ఫోన్ చేసిన అదే మరి? ఏడా, అది పోయిన పోకడే, ఒక్కనాడన్న ఫోన్ చేయలేదక్క, పిల్లలు ఎట్లుర్రు అని కూడా చేయలే. అవునా, మరి ఇంత కఠినంగా ప్రవర్తిస్తుందంటే ఏం చేయాలక్క? ఆడు అట్లా రాసి పెట్టుకున్నాడు రాత, దానికి లెస్స పొగరు బలుపు. ఇక మనోడు మంచోడైతే దాన్ని ఏమన్నా అనొచ్చు, కానీ మనోడు మంచోడు కాదుగా, దాన్ని కూడా ఏమనలేము. అవునక్క, అందుకనే నోరు మూసుకొని ఉన్నా. ఇక పంచాయికి పోయి రమ్మంటందుకన్నా ఈడు మంచోడు కాదాయి, అది మంచోడు కాదాయి, ఏమొద్దు. కానీ ఇప్పుడంటే పిల్లలు నేను జాతున్నాక్క, మరి పొద్దుగాల నాకు శాత అన్నాడు, అమ్మ ఎవరు అయ్యెవరు, ఎంతైనా అమ్మాయి ఉంటే బాగుంటుంది, కానీ ఏం చేయాలి? మరి ఏం చేస్తావు? నీకు శాతనైన రోజులు సాదు, తర్వాత వాళ్ళ పేరు మీద ఇంత అంత ఉంది కదా, వాళ్ళ పేరు మీద రాస్తే వాళ్ళ పెద్దనాయన ఉండే పెళ్లి చేసేందుకు, లేకపోతే నీకు శాతనైనా అని నువ్వే చేద్దు. ఏదంతే గట్లనే చేస్తా. గవర్నమెంట్ స్కూల్లో వేయొచ్చు, ఎట్లనే ఒక తీర సాగొచ్చు. ఇంకదే అనుకుంటున్నా. కాదే, ఒక్కనాడన్నా ఫోన్ చేసి అత్తమ్మ మరి పిల్లలు ఏం చేస్తారు, మంచిగా ఊర్రా అని అనొచ్చుగా. అక్క దానికి పిల్లల మీద లేదు సోయి, ఎవరి మీద లేదు, అందుకనే ఆడనే ఆ మాట, ఎవడుండో నీకు కానీ. నిజంగానే ఎవరైనా ఉండొచ్చునా అనే? ఏమో మనకు తెలియదు, కానీ మరి పిల్లల మీద నన్ను ఉండాలిగా సోయి. ఆయన తీసుకోబోతు అన్నది, సాదుకుంటూ అన్నది, కానీ మనకేమో నమ్మకం లేదా? ఏ నమ్మకం లేనిది ఎట్లా ఇస్తాం? అందుకని చూసుకుంటా నేను పిల్లలు నాశనం చేయలేనని, నాకు సాతనైనా సాధ కాకపోయినా ఎట్లా అడుకొచ్చన్న సాత్తానే నేను ఉంచుకుంటాక. ఆమె ఏజ్లా చిన్నది ఉన్నట్టుంది, దానికి ఏం అర్థమవుతలేదు, ఇప్పుడే చూసుకుంటుంది. మస్తు సోకు దానికి. మరి ఏం చేస్తుందో ఏం కథనో అని, ఒకనాడన్నా రాలే, ఒకనాడు కూడా ఫోన్ చేయలే. ఇంత కఠినంగా ఉంటారా అక్క తల్లు? తండ్రి అన్నా ఇష్టపెట్టిపోతాడు, ఎటనన్నా చేస్తాడు, కానీ ఇటువంటి తల్లులు ఉన్నారని ఏడ చూడలేదమ్మా నేను. అవును, సరే నేను పోతాయిగా. ఏం చేస్తురా అని ఇటు మొక్క ఆయన వచ్చినా?
ఏడికి పోదా అక్క ఇలా పనికి ఎవ్వరు పిలుస్తలేరా? పిలుస్తలేరే, ఇక పనులు ఏమున్నాయి ఏం లేవుగా. పిలిచిన్నాడు చెప్తుంది. సరే చెప్పరాదక్క. ఇక ఆడింటికన్నా ఉంటుండే ఆడు చూసుకుంటాడు పిల్లల్ని. నేను ఇంత ఉండి పోయి వచ్చి ఇక మళ్ళీ వేసుకుంటే ఎట్లా ఒక తీరుగా. సరే. అవునక్క, ఇగో మొన్న ఒక ఆయన అడిగిండు వాళ్ళ బాయికాన్నంట జీతం ఉండాలంట, వాళ్ళకి బర్రెలు ఉన్నాయంట, చాలా షెడ్ ఉందంట, ఇంకా పని కూడా మస్తు ఉందంట, నాటేస్తారంట, అన్ని పనులు ఉన్నాయంట. అయితే వాళ్ళకి ఒక జీతగాడు లెక్క కావాలంట. ఇక ఆవులకి కాపలు ఉంటందుకు అన్నిటికీ మరి శివ చేస్తాడో మంచిగా చేస్తే పైసలు కూడా మంచిగానే ఇస్తారు, ఇంట్లోకి కూడా వెళ్తాయి ఇక పాలు బోలు అవి వెళ్తాయి కదా. అందుకనే చెప్దామని వచ్చిన, మర్చిపోతున్నా మళ్ళా. అవునా, మరి ఏమంటాడు అడుగుతా తీయక్క. అడుగు చెప్పు. సరే వచ్చినాక అడిగి నీకు ఫోన్ చేస్తుంది. మంచిగానే ఆ పని ఇంకా మనకు దగ్గర ఉంటుంది, ఈడుండేదేమో అన్నీ ఉంటాడు జరసేపు. అట్లనే ఇంట్లోకి పాలు కూరగాయలు అవి వస్తాయి. ఏడికి పోయి వస్తున్నావురా? ఏడికి లేదు, దగ్గరలో పోయి వచ్చిన. ఇందాక పెద్దమ్మ వచ్చింది, ఒక ముచ్చట చెప్పింది. ఏంటిదే? మన ఇంటి పక్కన ఒక బావి ఉంది చూడు, వాళ్ళ బావి కాడనంట బర్రెలు ఉన్నాయంట, బాగానే షెడ్ పెద్ద షెడ్ ఉందంట, గోరి పొలం అవన్నీ వేస్తారంట. వాళ్ళకి ఒక కాపల లెక్క కావాలంట, మనిషి పడతారంట. పోతావా? నేను పోను. ఎట్లా రా పోనంటే, ఆడ మంచిగా పాలు ఇస్తారు, మనకి బర్రెలు ఉన్నాయి కాబట్టి పాలు పోస్తారు, ఇన్ని కూరగాయలు కూడా పెడతారు, ఇంట్లోకి వెళ్తుంది, ఆ పైసలు వెనకకేసుకోవచ్చు, అప్పులు తీరుతాయి. చెయ్యిరా నాయన ప్లీజ్ రా. నేను ఏడ చేస్తానే? కాదురా, వాళ్ళకి ఆడ రూమ్ ఉందంట, రూమ్ కిరాయికి అడుగుదాము, అందులోనే ఉందాము, మనకేమంత సామాన్ ఉంది గిట్టతనే ఉందిగా, తీసుకుపోయి అందులో ఉందాము. నేను అట్లనే పిల్లల్ని చూసుకుంటా, చెట్ల కింద కలిపో గిలిపో తీస్తా, నువ్వు అట్నే ఉండొచ్చు, గిట్లనే బయటికి వేయి రావచ్చు, కాపలా ఉన్నట్టు ఉంటుంది, నేనే కాపలు ఉంటా తీయరా. నువ్వు ఒప్పుకో అంతే, అప్పుడప్పుడు బయటికి వేయి రావచ్చు, నువ్వు ఉండొచ్చు. ఇక నాకు భయం అవుతుంది అని ఆడు ఉంటే ఒకదాన్ని, ఇద్దరం కాపలు ఉన్నట్టు అవుతుంది. నీకు దండం పెడితే ఒప్పుకోరా. ఏమో అడిగి చూడు, ఆడపోయి ఉంటట్టయితే నువ్వే చేయాలి మరి పని, నేను చెయ్యా. సరేరా. వండినావా అన్నం? వన్నా తినిపో. పిల్లలేరి? పిల్లలు పడుకుర్రు. అవునరా, స్వాతి ఫోన్ చేసినావరా? ఏడనే, ఫోన్ చేయలే, ఏం చేయలే, ఒకనాడు కూడా చేయలే. దానికి అంటున్నప్పుడు మనకెంత ఉండాలి? నిజంగానే దానికి కూడా ఉన్నట్టుండాడా? అందుకనే పిల్లల మీద సోయలేదు, నా మీద సోయలేదు. పోతే పోనీ. కాదురా, మరి ఒకసారి అడుగుదామా? చల్ ఏమొద్దు, అవసరం లేదు. గట్లంటవేందిరా, మరి నాకెట్నో అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి రమ్మంటే అయిపోతుందని అనిపిస్తుంది. ఇంకా నెల రోజులు చూస్తా, దానంతలో అది వస్తేనేమో యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే నాకు వద్దే వద్దే, నాకు ఆ పెండ్లం వద్దే ఏమొద్దు. ఏమో నీ ఇష్టం, ఎప్పుడు చెప్తున్నావు కనుక నువ్వు నా మాట. మా అక్క కన్నా ఫోన్ చేస్తా, ఈడు ఒప్పుకుండగా. హలో అక్క. చెప్పే. నువ్వు ఇందాక వచ్చినప్పుడు చెప్తీగా ఆడ పని ఉందని, నేనేం ఆలోచన చేసినాను అంటే, వాళ్ళకి ఎట్లాగా ఆడ రూమ్ ఉందని చెప్పినావుగా నువ్వు, ఆ రూమ్లోనే మేముండి చిన్న ఇద్దరం చేస్తాం పని, ఇంతో కంత ఇయ్యమంతాం, సరేనా? ఏదో ఒక పని దొరికిందే నయమనుకోవాలి, చేద్దామని అనుకుంటున్నాం, చెప్పు వాళ్ళకి. సరే అడిగి చెప్తా. సరే అక్క అడుగు. ఇవాళ పోతలేవెందుకే పనికి? ఇవాళ ఆర్డర్లు లేవంటారా, అందుకని చేస్తలేదంట. ఇవాళ ఏమొద్దు, ఇంటికాడనే ఉండన్నది. అవునా? అవునా, నిన్న నేను గపటల షాపుకి పోయినా, ఆడ సేల్ గర్ల్స్ కావాలని రాసింది, మరి నేను పోనానే? ఏమొత్తి బిడ్డ, నేను పోతూనే ఉంటే ఇంట్లోకి వెళ్తూనే ఉండే, ఎందుకు? అట్లా కాదే, నువ్వు ఒక్కదాన్ని వేస్తే ఏం వెళ్తుంది, నాన్న హాస్పిటల్ ఖర్చులు ఆయే, మన ఇంట్లో ఖర్చులు ఆయే, ఇంకా వెళ్ళదు కదా. నేను కూడా ఇంట్లో ఏం చేస్తున్నా, ఇంకా బట్టల షాప్లో చేస్తావు బిడ్డ, ఎందుకు? బట్టల షాప్లో అయితే ఏమవుతుంది, చదువుకున్న వాళ్ళు అసలు చేస్తుర్రు, ఏం కాదు. మళ్ళా నేను పెద్ద చదువుకుంటున్న అన్న ఏ స్కూల్లో చెప్తాందుకు దేనికన్నా పోదును, కానీ నేను చదువుకోపోతే ఇదే మంచిగా ఉంటుంది. జర నాకు ఎండకు పోయినా పడదు, ఇంకా ఇళ్ళ పని అయినా చేయలేను. ఇంకేం పని ఉందమ్మా, ఈ పని అయితేనే మంచిగా ఉంటుంది, కానీ ఇక మంచిగా అందులో ఎండ కొట్టదు, అంత కష్టం ఉండదు కదా, అందుకనే అనుకుంటున్నా. సరే తిని ఇష్టం. మరి ఇలా పోయి అడిగి వస్తా, రేపటి నుంచి పోవచ్చే. సరే అడిగిరాపు. తినివో రాదా? పొద్దుగాల టిఫిన్ చేస్తే
గిన్నెగానే దబ్బన వెయ్యేస్తుంది. ఏందే ఈ కష్టం ఏందో అత్తగారింటి కాడ చేసుకుంటే విలువ ఉంటది కానీ అమ్మగారింటి కాడ ఎంత కష్టం చేసినా ఏం చేసినా ఏం విలువ ఉంటదే. ఏం చేస్తాం, దాని రాత అట్లా రాసింది అట్లా అవుతుంది. నేను కన్నా కడుపు ఇద్దరు ఆగమవుతుర్రు. దేవుడు ఆమె తీసుకుపోయే బదులు నన్ను తీసుకుపోయినా అయిపో. నేను అన్ని చూస్తే అన్ని చేస్తే నన్ను తీసుకుపోతే ఆడే కష్టం చేసి సంపాదించుకొని బతుకున్నా ఏమో. దేవుడు ఆన్ని తీసుకుపోయిండు. నాకన్నా ముందల వాళ్ళ ఆగమైతే నేను చూడలేకపోతున్నా. నాకెందుకు ఈ బాధ కన్నా చచ్చిపోయిందే బెటర్ ఉండు. ఏందయ్యా నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు. ఇక దేవుడు మనకు రాసి పెట్టినట్టుండు. మీరు బాధలు అనుభవించుర్రి, మీ కళ్ళ ముందే నీ పిల్లల్ని ఆగం చేస్తా చూడుర్రి అని రాసి పెట్టినట్టుండి అట్లనే జరుగుతుంది. ఏ జన్మలో ఏ పాపం చేసినామో మనం దేవుని ఎందుకు అనాలి? ఆ పాపం చేసినాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం. మల్లయ్య ఆడ గట్టాలు వచ్చినాయి దింపు పో. ఏం చేస్తురు ముచ్చట్లైనా ఆ బట్టలన్నీ మడతపెట్టుర్రి. ఏం కావాలమ్మా? ఏం కావాలి నువ్వు కానీ చెప్పులు అయితే ఫస్ట్ బయట ఇప్పిరా పోర్రి. సరే సార్. ఆడ బోర్డన్నా రాసి పెట్టాలి చెప్పులు తీసుకురావద్దని. ఎవరు చూడు దెబ్బ దెబ్బ వేసుకొని వస్తేనే ఉర్రు. ఏం కావాలమ్మా? చీరలా, డ్రెస్సులా, నైటీలా? అట్లా కొనడానికి రాలేదు సార్. మీరు బోర్డు రాశారు కదా సేల్స్ గర్ల్స్ కావాలని, నేను చేద్దామని వచ్చిన, వర్క్ చేద్దామని వచ్చిన. అవునా? అవును సార్. ఎంతవరకు చదువుకున్నావమ్మా? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా సార్. ఏ ఊరు? మాది చౌటుప్పల్ కానీ మేము ఇక్కడనే ఉంటున్నాం సార్, పక్కనే. అవునా? సరే నీకు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? ఏం లేదు సార్. అయితే కొద్ది రోజులు నువ్వు చీరల కౌంటర్ దగ్గర ఉండమ్మా. అక్కడ నీ పక్కన ఆమె నేర్పిస్తుంటుంది, నేర్చుకో. సరే, మరి జీతం ఎంత ఇస్తారు సార్? ఇక నీ పనిని బట్టి ఇస్తామమ్మా. రేపటి నుంచి రా. రేపటి నుండి వస్తా. పెళ్ళయిందా మీకు? అయ్యింది. సరే రేపటి నుంచి రా అమ్మా. సార్ మనకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా. ఇప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. జర ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ మెయింటైన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఈమె కూడా ఎక్స్పీరియన్స్ లేని ఆమెను ఎందుకు తీసుకున్నారు? ఆమెను చూస్తే తీసుకోవాలనిపించింది. ఎందుకంటే పక్కనే ఉంటుందంటగా. ఇక ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతారు కదా. అందుకనే తీసుకున్నా. అయితమే అయితే మొన్న ఒక ఆమె వస్తే వద్దన్నారు, ఇవాళ ఈమెను తీసుకున్నావు. జరా మంచిగా ఉండాలి, చూస్తానికైనా అందంగా ఉండాలి. ఏజ్ పర్సన్స్ అయితేనే బట్టలు కూడా మంచిగా వేస్తారు, కస్టమర్లు కూడా మంచిగా తీసుకుంటారు. జర ఏజ్ అయిపోయిన వాళ్ళు మంచిగా వేయరు బట్టలు, వాళ్ళని చూస్తేనే తీసుకోరు. అందుకనే జర ఈమె మంచిగా ఉంది కదా, బాగుంది అమ్మాయి అని తీసుకున్నా. సరే కౌంటర్ కార్డు ఉండు, నాకు పని ఉంది బయటికి పోతున్నా. ఏముంది ఈమెను కూడా లైన్లో పెడదామని తీసుకున్నట్టుండు. నాకు అర్థమైంది, చూస్తేందుకు పిల్ల బాగుందిగా అని లైన్లో పెడదామని అనుకున్నట్టుండు. ఇంకైతే ఎవ్వరు సరిపోరు, ఎవ్వరు వచ్చినా దాని ఎమ్మడి పడతాడు. ఇంట్లో అంత మంచి మేడం పెట్టుకొని బయట ఇన్ని కథలు పడతాడు వీడు. అయినా మనకేంది, వచ్చేటోళ్ళకు ఉంటే బుద్ధి ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు, లేకపోతే ఈ బాధలు పడుకుంటా అట్లనే ఉంటారు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయాయి. ఇంకన్నీ పడితే కథమే ఇక. అమ్మా, పోయొచ్చినవా? ఏమన్నారు? తీసుకుంటామన్నారే, రేపటి నుంచి రమ్మన్నారు. ఎంత ఇస్తారంట? ఏమో పనిని బట్టి ఇస్తా అన్నారు. ఇక ఎంత ఇస్తే ఏముంది, మనకి ఎంతైనా అవసరమే కదా ఇప్పుడు. నాకు ఆ మోటి పని శాతనే కాదు. ఇట్లనే చిన్నగా చేసుకుంటా, ఎంత ఇచ్చినా చాలు, నాకు శాతనైన కాడికి చేసుకుంటానే. వద్దంటేనేమి ఇంటలేవైతివి. ఇంటికాడ నాకు బోర్ వస్తుందమ్మా, ఏం చేయాలి ఎప్పిగా? కాదు బిడ్డ, నేను అడుగుదాం అనుకున్న, తిడతామని అడుగుతలేను కానీ ఒక్కసారైనా ఫోన్ చేసిన ఆడాడు శివ. మళ్ళా మీ అత్త కూడా ఏమన్నా వేసిరా? ఏడ చెయ్యలే. చేస్తే ఆలోచిద్దాం అనుకున్నా కానీ చెయ్యలే. ఆయనకి మస్తు బల్పు ఉంది. మరి నువ్వు ఒకసారి చేయవైతివి, పిల్లలు ఎట్టెట్టుర్రో అని. నేను చెయ్యనే, నాకు మనసు ఇరిగింది, నేను చెయ్య. ఆడవడో నేనెవరో అవసరం లేదు నాకు. నాకు నువ్వున్నావు నాయన, ఇద్దరు చాలు. గట్లంటే ఎట్లా బిడ్డ? మేము ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఎన్ని రోజులని ఉంటాం చెప్పు? నువ్వు మమ్మల్ని పట్టుకొని ఎట్లుంటావు? ఉన్న కాడుకుంటే తీయే ఊకేళ్ళి, ఇక మర్చిపో దాని గురించి. చూసిరుగా దోస్తులు, ఇట్లనైతే స్వాతి బట్టల షాప్లో పని చేద్దాం అని అనుకుంటుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దోస్తులు, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరుంది దోస్తులు. మీరందరూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసే 1000 అవుతాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దోస్తులు.
వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న దోస్తుల కన్నా సబ్స్క్రైబ్ చేసుకోని దోస్తులు ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో ముందుకు పుష్ అవుతుందన్నమాట. వీడియో ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట, వాళ్ళు చూస్తారనమాట. అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు మీరేమనుకుంటున్నారో అనేది కూడా తెలుస్తుంది అనమాట. సరే దోస్తులు, ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.